భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథం నుండి 3వ సంపుటి కార్తవీర్య మోక్షము నుండి 27వ అధ్యాయం సంస్కారం. అటు తర్వాత స్వామి ఉపదేశం చొప్పున పరశురాముడు అగ్నిని ప్రతిష్ఠించి శాస్త్రానుసారంగా పితృ సంస్కార కర్మ చేయసాగాడు. అప్పుడు రేణుకాదేవి ఒంటి నిండా ఆభరణాలు అలంకరించుకొని రామదత్తాత్రేయులిద్దరినీ పిలిచి, నాయనలారా, నేను భర్తతో కలిసి స్వస్థానానికి వెళ్ళిపోతున్నాను అంది. అది విని హృదయంలో పొంగిన శోకవేగం వల్ల బేలపడి చూస్తున్న పరశురాముడి వంక చూసి ఆ తల్లి గంభీర స్వరంతో ఇలా అంది: రామ, గురువుని, దేవతల్ని, బ్రాహ్మణుల్ని సేవించుకో, చేసిన ప్రతిజ్ఞను సఫలం చేసుకో. అలా పరశురాముణ్ణి ఉద్బోధించి ఇక ఆలస్యం చేయకుండా చితికి నమస్కరించి అందరూ చూస్తుండగా చితిలో ప్రవేశించింది. ఆ తర్వాత దత్తస్వామి ఆచార్యత్వంలో పరశురాముడు సోదర సంహితుడై తల్లిదండ్రులిద్దరికీ ఇతర క్రియలు పూర్తి చేశాడు. అప్పుడు వారి పైతృక కర్మకు సంతోషించిన రేణుకా జమదగ్నులు ఆకాశంలో దేదీప్యమానమైన విగ్రహులై సాక్షాత్కరించారు. వారిని దర్శించి నమస్కారాదులు చేసి ఆశీస్సులు పొందారు సోదరులు. ఆ తర్వాత ఆచార్యులైన దత్తస్వామిని అర్చించి బ్రాహ్మణులకు స్వస్తి వచనాలు చెప్పి వెంట వచ్చిన మునిజనులందరినీ సాగనంపి సోదరులను కూడా వెనక్కి పంపేశాడు పరశురాముడు. ఆ తర్వాత తన తల్లి కడపటి మాటలు గుర్తు తెచ్చుకొని మహాక్రోధావేశ పరవశుడై తన ప్రతిజ్ఞను తీర్చుకునేందుకు దేశం మీద పడ్డాడు. మొత్తం 21 మార్లు భూమి నలుమూలలా తిరిగి క్షత్రియుణ్ణి తల ఎత్తిన వాడినల్లా నరికేసి భూమిని దాదాపు క్షత్రియరహితం చేశాడు. అప్పటికి హృదయం శాంతించి ప్రణీతా నదిలో స్నానం చేసి ఆయుధాలను కడుక్కొని తీరాన నిలబడి జరిగిందంతా సింహావలోకనం చేసుకున్నాడు. తాను ధర్మమే చేశాడు కానీ ఆ చేయటంలో తాను ప్రణీతా నదిలో కడుక్కున్నా పోనిది ఇంకా కొంత తన దగ్గర మిగిలిపోయిందనిపించింది. అది తలుచుకుని అతను విచారించి ఏం చేయాలా అని ఆలోచించాడు. వెనువెంటనే నిర్ణయం హృదయానికి స్ఫురించింది. దాంతో హృదయం తేలికపడింది. అప్పుడు అతను మళ్ళీ దత్తాశ్రమానికి వెళ్ళి స్వామిని సందర్శించి ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుందామని నిశ్చయించుకుని సహ్యాద్రికి వెడుతూ ఉండగా దారిలో రేణుకా జమదగ్నులు సాక్షాత్కరించారు. ససంభ్రంగా సాష్టాంగ వందనం చేసి చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డ ముద్దుబిడ్డను చూసి జమదగ్ని, రామా, నీ పనికి తృప్తి చెందాము, కానీ హింస వల్ల రావాల్సిన పాపం రానే వచ్చింది నీకు, కనుక అది పోయేందుకు యజ్ఞం చెయ్యి అన్నాడు. అది విని బ్రహ్మచారికి తనకు యజ్ఞం ఎలా కుదురుతుందా అని ఆలోచనలో పడి తికమక పడుతున్న పుత్రుడిని చూసి రేణుగాదేవి ఇలా అంది: నాయన, భార్య లేని నాకు యజ్ఞమేమిటా అనుకోకు, ఒక బంగారపు బొమ్మను భార్య స్థానంలో పెట్టుకో. ఆ విధానం ఒకటి ఉంది. దత్తాత్రేయ స్వామిని ఆచార్యుడిగా వరించుకో, ఆయన అన్నీ చేయిస్తాడు. కశ్యపాదులను ఋత్వికులుగా పిలుచుకో, సంపూర్ణమైన దక్షిణలు ఇవ్వు, యజ్ఞం వైభవంగా నిర్వర్తించు. ఆ మాట విని సందేహం తీరి పరశురాముడు తల్లిదండ్రులకు సముచిత సపర్యలు చేశాడు. అటు పిమ్మట తల్లిదండ్రులు అంతర్ధానమయ్యారు. 27వ అధ్యాయం సంపూర్ణం. సర్వం సద్గురుపాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.